జపాన్‌ని అధిగమించి నాలుగో ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుంది. మీరు చెప్పినా ప్రపంచం మొత్తం చూస్తోందది. కానీ పేద, మధ్యతరగతి వర్గాల్ని మాత్రం పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో బీజేపీ ఎందుకు ఇంకా వెనకాడుతోంది? వెనకాడుతోందా? వీళ్ళు తీసుకొచ్చే పథకాలు సరిగ్గా చేరట్లేదా? ఏం చెప్తారు ఆ విషయంలో? అంటే మీరు సరైనటువంటి సమాచారం నిజంగా సేకరిస్తే ఈ 11 సంవత్సరాలు 25 కోట్ల మందిని పేదరికం నుంచి గట్టెక్కించి ఇవాళ మోదీ మనం చెప్పినటువంటి వాళ్ళ ఆర్థిక స్థితి మెరుగైందని అంటారా? తప్పకుండా మెరుగైంది కాదు. పేదరికం నుంచి దారిద్ర్య రేఖ నుంచి ఎగువన వచ్చారంటేనే వాళ్ళ జీవన స్థితిగతుల్లో వచ్చిన మార్పు. ఇంతకుముందు చెప్పాను నేను, మొత్తం ప్రపంచం అంతా కూడా చితికిపోతుంది ఆర్థికంగా. కానీ మోదీ గారి యొక్క ముందు చూపుతో ఒక విజనరీ లీడర్ కాబట్టే ఇవాళ ఆర్థికంగా 4వ స్థానానికి రావడం. కోవిడ్ అవరోధాలు, అడ్డంకులు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం వాతావరణం, చివరికి మొన్న ఆపరేషన్ సింధూర్, ఇవన్నీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో కూడుకున్నటువంటి అంశాలను కూడా అధిగమించి 100 కోట్ల మందికి పైగా 3 సార్లు వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేసి 100 దేశాలకు పంపిణీ చేసినటువంటి ఖ్యాతి ఘనత మన ప్రభుత్వం. ఇవాళ 4th ఎకానమిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్, సర్పాసింగ్ జపాన్. 2 సంవత్సరాల్లో 3వ స్థానానికి జర్మనీని ఎన్నిక తోసి ముందుకు వచ్చే పరిస్థితి